అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎల్లమ్మ పండుగ అని ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మా అక్క నేనైతే. ఇంకా వచ్చేసరికి ఇంట్లో ఎంతమంది ఉంటారో అని ఎక్స్పెక్ట్ చేశాను, వీడియో తీసుకుంటూ వచ్చాను. కానీ వచ్చేసరికి అయితే ఎవరు లేరు, అమ్మమ్మ పెద్దమ్మ ఇద్దరే ఉన్నారు. ఎలా రియాక్ట్ అవుతారని వీడియో తీసుకుంటూ వచ్చాను కానీ ఇంకెవరు లేరు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఇక్కడ ఏమైందిరా, నీళ్ళు వచ్చినాయరా కళ్ళకి? నీ మండుగా ఏడ్చింది. అబ్బు ఒరే బిట్టు పిలురా 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 పిలు అమ్మ ఆడుకోమలతో ఆడిపి ఈ పాప ఎవరా అని చూస్తున్నారా? ఈ పాప మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అండి. ఎంత క్యూట్ గా ఉందో కదా. నా దగ్గర ఉన్నంత సేపు అయితే కొంచెం కూడా ఏడవలేదండి. సైలెంట్ గా ఎంత క్యూట్ గా మంచిగా నవ్వుతుంది కదా. అసలుకి ఇలాంటి పిల్లలు అయితే ఎంతసేపు అయినా పట్టుకోవాలనిపిస్తుంది. అమ్మాయి కాబట్టి ఎంతసేపు అయినా సైలెంట్ గానే ఉంది. అదే ఈ ప్లేస్ లో అబ్బాయిలు అయ్యి ఉంటేనా ఇంకా అరుస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఇంకా మా కోతి నా కొడుకున్నాడు కదా రియాన్ష్ గాడు, వాడిలాగా. ఇద్దరు మామయ్యలు అయితే పక్క పక్కనే ఉంటారండి. ఇదైతే చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా నేను ఫస్ట్ చూపించాను కదా, అదైతే ఇంకొక మామయ్య వాళ్ళ ఇల్లు. అదే పాతిల్లు అండి. ఇంకా నేను ఫస్ట్ చూపించాను కదా, అందులోనే మామయ్య ఇంకా అమ్మమ్మ కూడా ఉంటారు. అది ఎంత పాతిళ్ళైనా కూడా మేము అక్కడే పుట్టి పెరిగాం కదా, అది ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుందండి. ఎందుకు ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హోమ్ టూర్ చేసి పెడతాను. ఇంకా మా ఇల్లు ఎలా ఉందో మీరే చూద్దరు. ఈవినింగ్ అయితే పోచమ్మ బోనాలు ఉన్నాయండి. ఇంకా అందుకే అక్క బోనం అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా బోనం చేసిన ప్రతిసారి అయితే ఇంకా బోనం మీద ఇలా అమ్మవారి ఫేస్ అయితే గీస్తామండి మేము. బోనం మీద ఇలా అమ్మవారి ఫేస్ గీయగానే ఇంకా బోనంకే లుక్ వస్తుందండి. మరి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ప్రతిసారి బోనం పిన్ని తయారు చేస్తుందండి. ఇంకా ఈసారి అయితే పిన్ని రాలేదు. మా పిన్ని రాకపోవడం ఏమో కానీ ఇంటికి కళనే లేదండి. అసలు ఎందుకు రాలేదంటే చెల్లెకి బాబు పుట్టాడండి. ఇంకా సో చూసుకోవాలి కదా చెల్లెను, ఇంకా అందుకే రాలేకపోయింది. నిజంగా ఇంట్లో ఏదైనా పండుగ చేసినప్పుడు మాత్రం ఇంటి నిండా చుట్టాలు ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా ఈసారి అయితే ఎవరు రాలేదండి, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా మా పెద్దమ్మ మా అక్క నేనే వచ్చాము. అయినా ఇంకా మా పిల్లలు ఉన్నారు చూడండి. ఇంకా వాళ్ళ అల్లరి అంతా ఇంత కాదండి, ఇల్లు పీకి పందిరేస్తారు. ఇంకా వీళ్ళందరూ ఒక దగ్గర కలుస్తాయి. అక్క బోనం అయితే రెడీ చేసిందండి. మరి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. 6 o'clock కి అట్లా బోనాలు స్టార్ట్ అవుతాయి కావచ్చు అండి. ఇంకా మేము రెడీ అయితే ఉండాలి. ఇంకా బోనాలు అయితే ఎలా జరుగుతాయో ఒకసారి మీరే చూడండి. మరి బోనాల పండుగ అయితే ఇలా జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.